మీ సేవకుడికి ఒక తల్లి లేదు, మీ సేవకుడికి ఒక తండ్రి లేరు, మీ సేవకుడికి అక్క చెల్లెళ్ళు ఉన్నా లేదంటే ఒక అనాథ మీ సేవకుడు. నా కోసం కన్నీరు కార్చే నా కుటుంబం లేదు, నాకున్నదల్లా మీరే, నాకున్నదల్లా మీరే, నాకంటూ ఎవరు లేరు. ఉన్నది దేవుడు, అది మీరే. చాలా కష్టం, మీకు అర్థం కాదు. లోపల 40 రోజులు ఒక్కడే గడపాలంటే అది చాలా కష్టం. కానీ నేను నా దేవునికి సమర్పించుకున్నా, నా దేవునికి సమర్పించుకున్నా. నా 2 పిల్లల్ని, నా భార్యని, నా సంఘంగా మీ చేతులకు అప్పగించుకుంటున్నా. ఈరోజు ఒకటే, ఈ పరిచర్య కోసం మీరు నమ్మకంగా నిలబడండి. యేసయ్య అంటే నీకు ఇష్టమైతే నువ్వు సేవకుడిని ప్రేమిస్తావు, మందిరాన్ని ప్రేమిస్తావు, సేవకురాల్ని ప్రేమిస్తావు. రేపటి దినాన నేను అందరినీ విడిచిపెట్టి ప్రేయర్ టవర్లో ఉండబోతున్నాను. సేవకురాల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఒంగోలులో మీటింగ్ ఆగడానికి లేదు, హైదరాబాదులో మీటింగ్ ఆగడానికి లేదు, అమలాపురంలో మీటింగ్ ఆగడానికి లేదు, ఇక్కడ మీటింగ్లు ఆగడానికి లేదు. ఏదో విశ్వాసులు అంటే ఏదో చర్చికి వెళ్ళి వచ్చేసేటట్టుగా 1 గంట కూర్చొని అమ్మగారు ప్రార్థన చేయండి అని చెప్పి 2 నిమిషాలు 1 గంట వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోయే వాళ్ళ కోసం దేవుడు ఎదురు చూడట్లేదండి. దేవుడు నమ్మకమైన వారి కోసం ఎదురు చూస్తున్నాడు, నమ్మకమైన వారి కోసం ఎదురు చూస్తున్నాడు. దేవునికి నమ్మకంగా ఉండేవారి కోసం. దేవునికి నమ్మకంగా ఉండాలి, సేవకునికి నమ్మకంగా ఉండాలి, పరిచర్యకు నమ్మకంగా ఉండాలి. ఎస్, ఇది నాది, ఇది నా పరిచర్య, ఇది అమ్మ తేజ గారి పరిచర్య కాదు, నా పరిచర్యగా నువ్వు భావించాలి. నీ కుటుంబ పరిచర్యగా, నీ కుటుంబానికి దేవుడిచ్చిన భారం నీ భుజాల మీద మోయి. ఈ పరిచర్య భారాన్ని నీ దగ్గర నుంచి డబ్బు ఆశించట్లేదు ప్రభు, నీ దగ్గర నుంచి డబ్బు ఆశించట్లేదు. నీ సేవకుడు ప్రాణాలకు తెగించి పరిచర్య చేస్తున్న సేవకుడు, నీ సేవకుడు, నీ సేవకుని కొరకు నువ్వు నిలబడలేవా? ఈ పరిచర్య కొరకు నిలబడితే నా దేవుడు నిన్ను విడిచిపెడతాడా? నా దేవుడు అన్యాయస్తుడు అనుకుంటున్నావా? ఎంత కాలం దేవునికి దూరంగా ఉంటావు, ఎంత కాలం పరిచర్యకు దూరంగా ఉంటావు, ఎంత కాలం సేవకునికి దేవుడిచ్చిన దర్శనానికి దూరంగా ఉంటావా? లే, యేసయ్య దర్శనాన్ని అనేక మంది వెంబడించారు, కానీ 12 మంది నిలబడ్డారండి, ప్రపంచాన్ని తగలబెట్టారు. కొట్టండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. 12 మంది నిలబడ్డారు, ప్రపంచాన్ని తగలబెట్టారు. రేపు జరగబోయే సభ 10వ తారీఖు సభ, మీరు చూడండి, అనేక మంది వాలంటీర్స్గా ఉండడానికి రాబోతున్నారు. దయచేసి చెప్తున్నా, వయసులో మీ అందరికంటే చిన్నవాడైనా మీరు దీవించబడాలి, మీరు ఆశీర్వదించబడాలి, మీరు దీవించబడాలి. పోయిన సంవత్సరం నా శరీరాన్ని నేను ఎంత నలగొట్టుకున్నానో మీ అందరికీ తెలుసు. 23.5 కేజీలు తగ్గాను. ఈ సంవత్సరం కూడా ఒకటే, ప్రభువా నా సంఘములో గవర్నమెంట్ ఎంప్లాయీస్ లెగాలి. మెయిన్ పాయింట్ ఇదే నాది. ఈ సంవత్సరం గవర్నమెంట్ ఉద్యోగులు లెగాలి, ఎంప్లాయీస్ లెగాలయ్యా. నా సంఘములో ఉద్యోగులు లేరు ప్రభువా, నా సంఘంలో ఉద్యోగులు లెగాలయ్యా. నా సంఘ బిడ్డలు దీవించబడాలయ్యా, నా సంఘ బిడ్డలు ఆశీర్వదించబడాలి,
నా సంఘ బిడ్డలు దీవించబడాలి. ప్రభు పాదాలు పట్టుకొని బ్రతిమలాడబోతున్నా. మీరు నాకు ఇచ్చే ప్రతి ప్రార్థన విన్నపం మీద ఈ సంవత్సరము ఒక్కొక్క ప్రార్థన విషయం మీద ఒక్కొక్క కుటుంబం గురించి ఎత్తి పట్టి ప్రార్థన చేయబోతున్నాను. అంటే దేవుడు ఒక బలమైన భారాన్ని నా మీద ఉంచాడు. దేవుడు నా మీద చాలా భారాన్ని ఉంచాడు. కనుక ప్రియ దేవుని జనాంగం, మీరు ఈ పరిచర్య కొరకు అండగా నిలబడితే, నేను చెప్తున్నాను దేవుని ప్రతినిధిగా, దేవుని సేవకునిగా నేను చెప్తున్నాను, తప్పక మీ బిడ్డలు దీవించబడతారు, నీ పిల్లలు దీవించబడతారు, నీ భార్య దీవించబడుతుంది, నీ పిల్లలు దీవించబడతారు, నీ భర్త దీవించబడతాడు. ఈ పరిచర్య కోసం మీరు ఇంటి దగ్గర కంటే ఎక్కువగా ఇక్కడ గడపడానికి ప్రయత్నం చేయండి. ఇంటి దగ్గర కంటే ఎక్కువగా మందిరంలో గడపడానికి ప్రయత్నం చేయండి. ఆ దీవెనలు మీకు ఎక్కడికి పోవు. ప్రైజ్ ది లార్డ్. ఆ దీవెనలు మీకు ఎక్కడికి పోవు. ఈ భారభరితమైన పరిచర్య యవ్వనంలో దేవుని కాడి మోస్తున్నాం. ఒకటే చెప్తున్నాను, మీ జీవితాలలో నా ప్రభువు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. అన్నిటిని పక్కకు పెట్టి, ఉద్యోగాన్ని పక్కకు పెట్టి, తల్లిదండ్రుల్ని పక్కకు పెట్టి, అబ్రహాముతో మాట్లాడినటువంటి దేవుడు ఈ బిడ్డతో దేవుడు మాట్లాడాడు. అబ్రహాముతో మాట్లాడిన దేవుడు ఈ బిడ్డతో మాట్లాడి, ఈ బిడ్డను ఎన్నుకొని ఈరోజు ఈ పరిచర్యలో ఘనముగా వాడుకుంటున్నాడు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, రాబోయే దినాలలో నాకంటే గొప్పగా తను వాడబడబోతుంది. కృప కలుగునుగా. ఎందుకు నేను చెప్తున్నానంటే, నమ్మకమైన వారి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. నమ్మకమైన వారి కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇంకా ఇంతకంటే నమ్మకంగా ఉంటుంది, చాలా నమ్మకంగా ఉంటుంది. మా పిల్లల్ని కూడా మేము పట్టించుకోవట్లేదండి. మా పిల్లల్ని పట్టించుకోకుండా దేవుని కోసం బ్రతుకుతున్నాం. ప్లీజ్, ప్రతి చెల్లికి, ప్రతి తల్లికి నేను చెప్తున్నాను, రేపు 10వ తారీఖు నేను ఇలా మాట్లాడతానో లేదో నాకైతే తెలియదు. సంఘానికి ప్రేమతో చెప్తున్నాను, నా 2 చేతులెత్తి బ్రతిలాడుకుంటున్నాను. మీ సేవకునికి అక్క చెల్లెళ్ళు ఉన్నా లేదంటే ఒక అనాథ మీ సేవకుడు, నా కోసం కన్నీరు కార్చే నా కుటుంబం లేదు. నాకున్నదల్లా మీరే. నాకంటూ ఎవరు లేరు. ఉన్నది దేవుడు, అది మీరే. చాలా కష్టం, మీకు అర్థం కాదు. లోపల 40 రోజులు ఒక్కడే గడపాలంటే అది చాలా కష్టం. కానీ నేను నా దేవునికి సమర్పించుకున్నా. నా 2 పిల్లల్ని, నా భార్యని, నా సంఘంగా మీ చేతులకు అప్పగించుకుంటున్నా. ఈరోజు ఒకటే, ఈ పరిచర్య కోసం మీరు నమ్మకంగా నిలబడండి. తప్పక నా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని వదిలిపెట్టే దేవుడు కాదు నా దేవుడు. మీ కుటుంబాలను వదిలిపెట్టే దేవుడు కాదు నా దేవుడు. ఈరోజు ఒకటే, ప్రభు ఈ నమ్మకమైన వ్యక్తిగా నిలగాలి ప్రభు, నమ్మకమైన వాడిగా నిలగాలి ప్రభు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా అని ప్రభు పాదాలు పట్టుకుని అడుగుదా. అందరూ లేచి నిలబడదామా? ఏసయ్యా, నువ్వు లేకపోతే బతకలేనయ్యా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, నాకు నువ్వు కావాలయ్యా.
అయ్యా 10వ తారీఖు నీ పాదాల దగ్గరికి రాబోతున్నానయ్యా. నీ సంఘాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను. సంఘ బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. పరిచర్యను మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. నా భార్య నా బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. నా పరిచారకులను మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. అయ్యా నీ పాదాలు పట్టుకుని బ్రతిలాడుతున్నానయ్యా. నువ్వు లేకపోతే నేనేమైపోయేవాడినయ్యా. మీరు లేకపోతే నేను బ్రతకలేను అయ్యా. నా సంఘములో గవర్నమెంట్ ఉద్యోగులు లెగాలి. నా సంఘములో గవర్నమెంట్ ఉద్యోగులు లెగాలి. నమ్మకమైన పరిచారకులు లెగాలయ్యా. నమ్మకమైన పరిచారకులు లెగాలయ్యా. నీ కృపతో నింపు, నీ శక్తితో నింపు నాయన, నీ బలముతో నింపు నాయన, నీ శక్తితో నింపు ప్రభువా, నీ బలముతో నింపు. అద్భుతం జరిగించండి అయ్యా. అద్భుతం జరిగించండి నాయన. అద్భుతం జరిగించి నాయన. కెన్నిగండి తీసుకురండి. హల్లెలూయా. త్వరగా పరిగెత్తు తండ్రి. ఈ సంఘ బిడ్డలందరూ దీవించబడాలయ్యా, ఆశీర్వదించబడాలయ్యా, దీవెనలతో నింపబడాలయ్యా. అయ్యా నీ కొరకు బలముగా నిలబడే సాధనాలుగా సంఘం నుంచి లెగాలయ్యా. వారితో మాట్లాడండి అయ్యా. మీ పరిచర్య చేయాలని ఒక ఆతృత వాళ్ళలో రావాలయ్యా. పరిచర్య చేయాలని ఒక ఆతృత వారిలో రావాలయ్యా. నమ్మకమైన కెమెరామెన్స్ రావాలయ్యా. నమ్మకమైన తండ్రి డ్రైవర్స్ రావాలయ్యా. నమ్మకమైన పరిచారకులు రావాలి. నమ్మకమైన ఎడిటర్స్ రావాలయ్యా. నమ్మకమైన వారు రావాలయ్యా. నమ్మక ద్రోవులొద్దయ్యా. నమ్మకమైన వారు కావాలి. మా గుండెలు చిన్నవి ప్రభా, తట్టుకోలేకపోతున్నాం. ప్లీజ్ అయ్యా కృపతో నింపండి అయ్యా. ఏలియా దగ్గర ఎలీషా నిలబడిన రీతిగా ఎలీషాలను ఈ పరిచర్యలో లేపండి. మోషే దగ్గర యెహోషువ నిలబడిన రీతిగా యెహోషువలను లేపండి. పౌలు దగ్గర నిలబడ్డ తిమోతి లాగా నిలబెట్టండి ప్రభు, నిలబెట్టండి అయ్యా. నువ్వు లేకుండా మేము బ్రతకలేనయ్యా. నిలబెట్టుకోండి ప్రభువా, నిలబెట్టుకోండి అయ్యా. నిలబెట్టుకోండి ప్రభు, నిలబెట్టుకోండి అయ్యా. అయ్యా ఈ దిక్కులేనోడిని నిలబెట్టుకున్నావు నాయన. అయ్యా ఈ అనాథను నిలబెట్టుకున్నావు ప్రభు. అయ్యా నా కుటుంబాన్ని నిలబెట్టండి నాయన. నా పరిచర్యను నిలబెట్టండి నాయన. అయ్యా కృప చూపియండి అయ్యా. మోకరించండి. కృప కలుగును గాక. మోకరించండి తండ్రి. ఈ బిడ్డలను లేవనెత్తండి ప్రభు. ఈ బిడ్డని వాడుకో ప్రభు. ఈ 40 రోజులు కూడా ఘనముగా వాడుకో నాయన. నూతనమైన మర్మాలతో నింపు. నీ మహిమతో నింపు నాయన. నీ శక్తితో నింపు ప్రభువా. నీ బలముతో నింపు నాయన. నీ వాక్చాతుర్యము చేత నింపు నాయన. నీ అభిషేకముతో నింపు నాయన. పరిశుద్ధాత్మ అభిషేకం ఈ బిడ్డకు దయచేయి. బిడ్డని నింపు నాయన. బిడ్డని ఘనముగా వాడుకో. పరిచర్యలో ఘనముగా వాడుకో నాయన. బిడ్డను ఘనముగా వాడుకో నాయన. నీ మహిమతో, నీ శక్తితో, నీ బలముతో బిడ్డల్ని వాడుకోండి. ఇంకా ప్రభు పరిచర్యలో ఎవరెవరైతే తీర్మానం తీసుకుంటున్నారో ప్రభు పరిచర్య కొరకు వారందరినీ బ్లెస్ చేయండి నాయన. ఈ పరిచర్య కొరకు మేము నిలబడతాం ప్రభు అన్నవారు మీ కుడి చేతులు చూపెట్టండి. మీకోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను. పరిచర్య కొరకు నిలబడతానయ్యా. ఈ పరిచర్యలో నిలబడతాను ప్రభు. ఎంతమంది వారి కుడి చేతులు చాపారో వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి. నీ కృప, నీ కనికరం బిడ్డలపై రిలీజ్ అవ్వును గాక. అయ్యా కువైట్లో ఉన్న మా తల్లి జాన్సమ్మని దీవించండి, అనితమ్మని దీవించండి, మార్తమ్మని దీవించండి నాయన. తండ్రి అనితమ్మని దీవించండి నాయన. మల్లమ్మని దీవించండి నాయన. ఎల్లమ్మని దీవించండి నాయన. అయ్యా ఎంతమంది తండ్రి
దూర ప్రాంతాల నుంచి మా కొరకు కన్నీటి ప్రార్థన చేస్తున్నారు, వారిని దీవించండి. మా పరిచర్యను ప్రేమిస్తున్న వారిని దీవించండి. మా పరిచర్యకు అండగా నిలబడుతున్న వారిని దీవించండి. మా పరిచర్యకు గుప్పిళ్ళు విప్పుతున్న వారిని దీవించయ్యా, దీవించు ప్రభు, దీవించయ్యా, ఆశీర్వదించు తండ్రి. ఈ పరిచర్యలో చిన్న పరిచర్య చేసిన బిడ్డలందరినీ దీవించండి. కెమెరామెన్స్ని స్వాధీనంలో ఉంచుకోండి, ఎడిటర్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి. పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోరమ్మని అయ్యా, ఈ పాదాలు పండుకొని మృతిలాడుతున్నానయ్యా. అయ్యా, మీరే మాకు దిక్కు నాయన, మీరే మాకు స్పాన్సరర్స్ నాయన. 2 నెలల పాటు నేను నీ పాదాల దగ్గరికి రాబోతున్నానయ్యా. 2 నెలల పాటు నేను తండ్రి కొంతమందిని పోషిస్తున్నానయ్యా. 2 నెలలకు కావలసిన బియ్యము రావాలయ్యా, 2 నెలలకు కావలసిన పప్పు రావాలయ్యా, 2 నెలలకు కావలసిన నూనె రావాలయ్యా. అయ్యా, ఆర్థిక ద్వారాలు తెరవబడాలయ్యా. ఈ అమ్మ అనాథ శరణాలయానికి ఆర్థిక ద్వారాలు తెరవబడాలి ప్రభు, తెరవబడాలి. మూయబడిన ఆర్థిక ద్వారాలు తెరవబడునుగా, తెరవబడునుగా, కృప కలుగునుగా. మా పరిచర్య పైన ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో మరి నోర్లు మూయబడును గాక నాయన. ప్రతి వ్యతిరేకమైన కాడి విరిగిపోవాలి నాయన. ప్రతి ఒక్క వ్యతిరేకమైన నోరు మూయబడును గాక. బ్లెస్ చేయండి అయ్యా, కృపతో నింపండి. బ్లెస్ చేయండి, కృపతో నింపండి నాయన. అయ్యా, 10వ తారీఖు నాయన ప్రారంభపు సభ జరగబోతుంది. 10వ తారీఖు ప్రారంభపు సభ జరగబోతుంది. యేసు పరిశుద్ధ నామములో 1000 మంది పరిగెత్తుకుంటూ వచ్చుదురుగాక. 10వ తారీఖు వచ్చుదురుగాక. బ్లెస్ చేస్తురమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో, ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు, రికార్డ్ ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. 10వ తారీఖు నాడు, జనవరి 10వ తారీఖు నాడు 40 రోజుల ఉపవాస ప్రార్థన సభ ప్రారంభం కాబోతుంది. మీరు రండి, అనేకులను తోడుకొండండి. మీరు ఏ ప్రేయర్ రిక్వెస్ట్ అయితే ఆ రోజు నాకు రాసిస్తారో ఆ ప్రార్థన విన్నపాన్ని పట్టుకొని ప్రభు పాదాల దగ్గర నేను గోజాడబోతున్నాను. కనుక మీరు రండి, అనేకులను తోడుకొని రండి. గర్భఫలం లేక బాధపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా? అనారోగ్యంతో సతమతమైపోతున్నారా? పరిగెత్తుకుంటూ రండి. 10వ తారీఖు ఉదయం 7 గంటలకే ప్రారంభ సభ జరగబోతుంది. మీ జీవితాలలో అద్భుతం పొందుకోవాలనుకుంటే పరిగెత్తుకుంటూ రండి. దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. కూర్చుందాం, అందరం కూర్చుందాం. చక్కని రీతిలో మరి పరిశుద్ధ ఆత్మదేవుడు మరి చాలా అద్భుతమైన విషయాలను మనందరితో మరి మాట్లాడి ఉన్నారు కదా. పరిచర్య విషయంలో మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా నమ్మకంగా ఉండాలి, నమ్మకమైన వారికి మరి కలిగే ఆశీర్వాదాలు మరి దేవుడు చక్కని రీతిలో మాట్లాడి ఉన్నారు. మరి చక్కని వాక్యంతో మనలందరినీ కూడా బలపరిచి మరి నడిపించిన దేవాది దేవునికి మొదటిగా గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. రెండవదిగా మరి దేవుని సన్నిధిలో అడిగి మరి దేవుని సన్నిధిలో మరి గోచాడి మనందరి కొరకు సంఘమంతటి కొరకు ఆత్మీయ ఆహారాన్ని మరి మన ముందుకు తీసుకొచ్చిన మరి దైవ సేవకుని బట్టి ప్రభుకి మహిమ ఇంకను కూడా బలముగా గొప్పగా సేవకుడు వాడబడును కాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. బలమైన రీతిలో మరి ఈ సంవత్సరం ప్రభు ఇచ్చిన వాగ్దానముతో మరి సేవకుని దేవుడు అద్భుతంగా నడిపించును కాక. ఆమెను చాలా సంతోషం. దయచేసి గమనించండి, మరి ఇది లాస్ట్ సండే, అంటే ఇది మనకి సంవత్సరంలో మొదటి సండే పరిశుద్ధ దినం. కానీ సేవకుడు మనతో ఉండడము అంటే ఇది లాస్ట్, అంటే ఈరోజు ఈ పరిశుద్ధ దినంలోనే సేవకులు ఉంటారు. మిగతా వీక్స్ అన్నీ కూడా మరి సేవకులు ప్రార్థన గోపురంలోనే ఉంటారు. మీ అందరికీ తెలిసిందే. మరి భారం కలిగి ప్రార్థించండి. ఇంకా ఒక 5 to 6 days మాత్రమే ఉన్నాయి. మరి చాలా పనులు జరుగుతూ ఉన్నాయి. మేము మిమ్మల్ని నాకు తెలిసి పిలవవలసిన అవసరం లేదు. మీరే
నమ్మకమైన వారిగా దేవుడు మీతో మాట్లాడి ఉన్నారు కదా. ఇది నా పరిచర్య, ఇది నా సంఘము, నా సేవకుడు, ఇది నా పని, దేవుని పని, నేను వాడబడాలి అన్నవారు ఇక జరుగుతున్న పనులు ఈ రోజు నుంచి అన్నిట్లో మీరు పాల్గొనండి. కొద్ది సమయం దేవునితో గడపండి, రండి. చాలా పనులు జరుగుతూ ఉన్నాయి, పనులేమీ లేవని అనుకోకండి, చాలా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నవాళ్ళు ఎంతవరకు చేస్తారు కదా, అలసిపోతూ ఉన్నారు. మాతో మీటింగ్స్కి మాతో పాటు మరి జర్నీస్లో అలసిపోతున్నారు, మళ్ళీ వచ్చి ఇక్కడ పనులలో వాడబడుతూ ఉన్నారు. కానీ సంఘముగా మీరు తీసుకోవాల్సిన బాధ్యత తీసుకొని ఇక నుంచి ఈ రోజు నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు కూడా ఫిబ్రవరి 18వ తారీఖు వరకు కూడా ఇంకా పనులు ఉంటూనే ఉంటాయి. రండి, ఉదయాన్నే చక్కగా రండి. మీకున్న సమయంలో కొద్ది సమయం దేవునికి ఇవ్వండి, పనులలో వాడబడండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. చాలా పని ఉందండి. మరి వాష్రూమ్స్ కట్టబడుతున్నాయి, ఎందుకంటే 40 days ఫాస్టింగ్ ప్రేయర్ అనగానే చాలామంది ప్రజలు ఇక్కడికి వస్తారు. చాలా అకామిడేషన్ ఇవ్వాలి వారికి. ఇక్కడ దేవుడు ఇచ్చిన పరిచర్య 2 పరిచర్యలు మాకు అందరిలాగా ఒకటి కాదండి, గుర్తుపెట్టుకోండి. సువార్త పరిచర్యతో పాటు ఇంతమంది వృద్ధులు, అనాథులు, ఇక్కడ ఉన్న వారందరూ కూడా పరిచారకులు పోషింపబడాలి, అవునా కాదా? అలాగే దీనితో పాటు వచ్చిన వారందరికీ అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి, అవునా? ఇక్కడ చూసుకోవడం, వారికి భోజనం, 3 పూట్ల భోజనము, టిఫిన్, మరి కావలసిన వస్తువులన్నీ కూడా చూసుకోవాలి. అందుకనే త్వరగా కాంపౌండ్ వాల్ పాములు వచ్చేస్తున్నాయి. ఇదంతా కూడా అడవి ప్రాంతం, చాలా భయంకరమైన పెద్ద పెద్ద పాములు. చాలా అసలు చెప్పాలి అంటే ఒక రోజు లైవ్ ముగించుకొని నేను ఇంట్లోకి వెళ్ళే వరకు ఆల్రెడీ పెద్ద పాము ఇంట్లో. మరి పాము ఇంట్లో వెనకాల పాములే, ఉడుము ఏమంటారు, ఉడుమేనా, ఆ ఉడుము, అవన్నీ మేము చూస్తూ ఉంటాం. రక్త పింజర ఏంటో అన్ని పాములు. సో అవన్నీ కూడా ఇంట్లోకి రావడం, క్యాంపస్ లోపలికి, అంటే అడవి కాబట్టి అంతా కూడా సరౌండింగ్స్ అంతా కూడా ఎక్కువగా పాములు, తేళ్ళు ఉండడము. సో చాలా భయంకరమైన పరిస్థితి. కానీ దేవుడు అద్భుతమైన రీతిలో ప్రహారీ కట్టడానికి కృపనిచ్చారండి. గట్టిగా చప్పట్లు కొడదామా? మరి ఆ ప్రహారీకి అటాచ్డ్గా మరి చాలా మరి ఇక్కడ వస్తున్న వారిని చూసుకోవాలి, వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వాలి అంటే టాయిలెట్స్ కావాలి, అవునా కదా? మరి పురుషులకు స్త్రీలకి అటాచ్డ్గా వాష్రూమ్స్ కడుతూ ఉన్నాం, టాయిలెట్స్ కడుతూ ఉన్నాం. చాలా అవసరంతో ఉంది. ఒకరేమే భారం మోయాలి అంటే మా వల్ల కూడా కాదు కదా. మేము కష్టపడి ఆయా మీటింగ్స్లో చాలా కష్టమండి. పిల్లల్ని, చిన్న చిన్న పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళాలి అంటే అందులో మరి ఇక్కడ అందరూ నడిపించబడాలంటే మేము ఏదో ఒకటి చేయాలి. సో పిల్లల్ని కూడా మేము పట్టించుకోవట్లేదు, పిల్లల్ని వదిలేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. భారం కలిగి జర్నీస్ చెప్పాలి అంటే మా శరీరం పనికి రావట్లేదు, అంత వీక్ అయిపోయింది, అంతగా ప్రయాణాలు. మరి సేవకుడు నేను మరి మేము కష్టపడి ఆయా ప్రాంతాల్లో వాడబడుతూ, చాలామంది సేవకులు పిలుస్తుంటే అక్కడికి వెళ్ళి అక్కడ పరిచర్య చేసి కష్టపడి తీసుకొచ్చిన డబ్బు అంతా ఇలా పెట్టి ఇక్కడ ఉన్న వారిని పోషిస్తూ ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొడదామా? ఇది కేవలం ప్రభుకి మహిమ. ఒక నెల కరెంటు బిల్ కట్టాలి అంటేనే దగ్గర మాకు 50-60 వేలు ఒక నెల కరెంటు బిల్. మేము తీసుకొచ్చింది ఒక రోజుని ఇలా తీసుకొచ్చి నెక్స్ట్ డేనే ఆ డబ్బులు కరెంటు బిల్కి పెట్టేసాం. తర్వాత ఏమీ లేదు. మాకు ఏది కావాలన్నా 2 చేతులు పైకెత్తి దేవుని అడగడం, దేవుడే నడిపిస్తూ ఉన్నారు. ఇదంతా అన్నీ కూడా మంత్లీ రెంట్, మంత్లీ ఏమంటారు, కిస్తీ కట్టడమే, కార్ కిస్తీ కట్టడమే, బడా దోస్త్ కిస్తీ కట్టడమే, వెహికల్స్ అన్నీ కిస్తీ కట్టడమే. ఎడిటింగ్ రూమ్లో కంపల్సరీ ఏముండాలి, ఏసీ ఉండాలి, కిస్తీలు కట్టడమే. అన్ని కిస్తీలు మంత్ అవ్వగానే అన్నీ ఇవన్నీ కూడా నడిపించబడాలి అంటే చాలా భారం. ఒక 10 రోజులు 10 రోజులు అవ్వగానే లేదా 5 రోజులు అవ్వగానే సరుకులు అయిపోతాయి. ఇంతమందికి ఒక 10 కేజీలు ఉప్మా ఎన్నిసార్లు వస్తుందండి? 2 సార్లు కష్టం. క్యాంపస్లో చాలా కష్టం, ఎందుకంటే మీరు కూడా కుటుంబంలో 4-3 ఉంటేనే ఎంతో భారం కదా. కానీ ఇంతమంది ఎలా అంటే పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్నారు. ఆలోచించండి, ప్రార్థించండి. ఈ 40 రోజులు, ఈ 2 నెలలు కూడా చాలా భారం ఉంది. కలిసి ప్రయాణం చేద్దాం. మరి దైవ సేవకులు సంఘానికి 40 రోజులు ఆయన ఉండడంతో పాటు
సేవకులు ఉండడంతో పాటు 40 రోజులు సంఘానికి ప్రకటించి ఆ 40 రోజులు ఉపవాస ప్రార్థన లోపలికి వెళ్తున్నారు. ఆ భారం మన పైన కూడా ఉంది. ఈ రోజు నుంచి అందరం పరిచయలో వాడబడదాం. చాలా పనులు ఉన్నాయి, అలాగనే కట్టుబడి జరుగుతుంది. దాంట్లో మీరు గుప్పిలు విప్పండి, కలిసి దేవుని పని చేద్దాం. ఇంతగా మోయాలంటే చేయాలంటే మా వల్ల కూడా కావట్లేదు. నిలబడండి దేవుని కొరకు. మనం ఎప్పుడు మన కొరకు ఆలోచించే దాంట్లో అది నిజమైన బ్రతుకు కాదు. కానీ నిజమైన బ్రతుకు ఏంటి అంటే దేవుని కొరకు బ్రతుకే నిజమైన విలువ ఉందండి. ఆ బ్రతుకు ఒక అర్థం ఉంది. అందుకే నిలబడదాం, శ్రేష్టమైన గుప్పిలు విప్పుదాం. కన్స్ట్రక్షన్ జరుగుతోంది, పైన కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉంది. మరి దేవుడే ఇంకా చాలా టైల్స్ లోపల వేయాలి. వాష్రూమ్స్కి లోపల వాష్రూమ్స్కి లోపల పైప్ లైనింగ్ కానీ చాలా పనులు ఉన్నాయండి. అనేక మంది రాబోతున్నారు, వారందరినీ చూసుకోవాలి, వాళ్ళందరినీ నడిపించాలి. మనం నడవాలి, వాళ్ళు నడిపించాలి. ప్రైజ్ ది లార్డ్.